ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ దక్షిణామూర్తి స్వామి స్తోత్రం. అయితే ప్రకాశ స్వరూపుడే కదా సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ. అటువంటి ప్రకాశ స్వరూపుణ్ణి అనుసరించి మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే ఈ జ్ఞానము అనేటువంటి దానికి ఎవడు విషయమయ్యాడో ఆ విషయ స్వరూపుడే ప్రకాశ స్వరూపుడు. ఆ ప్రకాశ స్వరూపుణ్ణి అనుసరించే ఈ ప్రపంచమంతా కూడా తెలియబడుచు ఉన్నది. అటువంటి ప్రకాశ స్వరూపుడే అయినటువంటి ఆ సద్గురుమూర్తికి నమస్కారం తెలియజేస్తూ, అంతేకాదు నేను అని చెప్పబడేటువంటి పరమాత్మను కొందరు ఏమంటూ ఉన్నారు అంటే దేహం, కొందరు ప్రాణమని, మరికొందరు క్షణికమైన కొద్ది సమయంలో కలిగేటువంటి విజ్ఞానం మాత్రమే అని అంటున్నారు. ఇంకా కొందరైతే శూన్యం అంటున్నారు, మరికొందరు మనస్సు అని పలు విధాలుగా చెబుతూ ఉన్నారు. వీరందరూ కూడా భ్రమకు లోబడినటువంటి వారే, అంటే భ్రాంతిని పొందినటువంటి వారే. వీరంతా కూడా అంటే అబలులు, ఏమీ కూడా చేతగానటువంటి వారు. అంతేకాదు భ్రాంతికి లోబడినటువంటి వారు స్త్రీలతో సమానమైనటువంటి మరి అతి స్వల్పమైనటువంటి మనసు, అంటే ఏ విషయాన్ని కూడా పూర్ణంగా విచారించలేనటువంటి అల్పులు అని చెబుతూ, ఇంకా అజ్ఞానులతో సమానమైనటువంటి బాలురే, బాలురితో సమానమైన అజ్ఞానులే, వారితోనే సమానులు వీరు. అంతేకాదు జడులతో, మూర్ఖులతో, మందత్వంతో ఉన్నటువంటి వారితో, ఏ రకమైనటువంటి పారమార్థిక జ్ఞానం లేనటువంటి వారితో ఉన్నవారే కదా జడులు, వారితో సమానమైన వారే. వీరంతా కూడా భ్రమకు లోబడి ఉన్నారు. కాబట్టి అలాగా మాయా విలాస మోహితులై, అంటే వారంతా కూడా లేనటువంటి ఈ జగత్తులో మరి ఉన్నదని భ్రాంతి చెంది, ఆ భ్రాంతి ద్వారా కోరికలకు లోబడి, ఆ కోరినటువంటి కోరికలకు మోహితులై అది లేకుండా బ్రతకలేము అనేటువంటి దాని ద్వారా అజ్ఞానాంధకారంలో అనేక శరీరాలను కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి వారి యొక్క దృఢపడినటువంటి అజ్ఞానాన్ని కూడా నశింపచేయటానికి అవతారాన్ని ధరించినటువంటి శ్రీ సద్గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఇంకా ఇలా చెప్తూ, అంటే సుషుప్తి యందు విశేషమైనటువంటి విజ్ఞానానికి సాధనాలు ఏంటవి? సుషుప్తి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. సుషుప్తి అంటే మెలకువగా ఉండడం, మరి జాగ్రత్త. నిద్రపోతూ కలగనడం అది స్వప్నము. సుషుప్తి అంటే మెలకువ, కళ కానటువంటిది, ఏమీ తెలియబడినటువంటి స్థితి. తన యొక్క ఈ యొక్క ప్రాపంచక నిర్మితమైనటువంటి దేహ విషయం కూడా తెలియబడినటువంటి స్థితి, అంటే ఒక స్తబ్దమైపోవడం. వాని యందు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా, ఇవన్నీ కూడా వాటి యొక్క వృత్తి వ్యాపారాలు అణచబడి ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ ఏమున్నాయి అంటే కేవలము శుద్ధ చైతన్య రూపంలో ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ కేవలము మాయావృతుడే, అంటే లేని మాయను కల్పించుకొని సత్తా మాత్రము చేత స్ఫురిస్తూ ఉంటాడు. ఆ విధంగా అంటే వాడు బ్రతికే ఉన్నాడు. అంటే ఎలాగా? రాహువు చేత గ్రసించబడినటువంటి సూర్యునిలాగా. రాహువు చేత మృంగబడినటువంటి సూర్యుడు కనబడతాడా? కనబడడు. అలాగననే అంటే రాహువు చేత మృంగబడినటువంటి చంద్రుడు కనబడతాడా? కనబడ్డావు. కానీ అది మృంగి లోపలికి తీసుకోగలదా? భరించలేదు, వెలుగురెక్కేస్తుంది. ఒక్కొక్కసారి కొంచెం మాత్రమే ఆగుతుంది, తాకుతుంది,
కొంచెం మాత్రమే ఉంచగలుగుతుంది. ఒక్కొక్కసారి పూర్తిగా అయినా కూడా ఎంతో సమయం పట్టదు, మళ్ళీ కూడా వెలుగురెక్కిస్తుంది. అంటే ఆ విధంగా భౌగోళిక సంబంధమైనటువంటి దీని ద్వారా వచ్చిన సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకదాని ఒకటి సరిహద్దులోకి వచ్చినప్పుడు దీనిని రాహు, కేతు గ్రస్తమైనటువంటి సూర్య చంద్ర గ్రహణాలుగా మనకి పేర్లు ఉన్నాయే. కానీ విజ్ఞానపరంగా అయితే 3 సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు ఒకదానిని ఒకటి అడ్డుకున్నప్పుడు భూమిపై పడనటువంటి వెలుగుని దానినే సూర్య గ్రహణమని, చంద్రగ్రహణమని మరీ చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే మరి తర్వాత అడ్డు తొలగినాయి అన్నీ కూడా సమంగా ఉన్నటువంటి స్థితిని పోయి మళ్ళీ హెచ్చుతగ్గులైనవి. అప్పుడు భూమి మీదకి వాటి యొక్క కాంతి ప్రసరించబడుతుంది, వాటి రూపం బయటికి వస్తుంది. ఈ విధంగానే అంటే ఇక్కడ సుషుప్తిని అనుభవించినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే మేల్కొంటాడు. ఎవరన్నా లేపితేనేనా, ఎవ్వరు లేపకపోయినా కూడా మేల్కొంటాడు. ఎందుకు? లోపల శుద్ధ చైతన్యం ఉన్నది కదా. ఆ విధంగా అప్పుడు ఏమంటాడు వాడు, అబ్బా నేను చాలా నిద్రను పోయాను, మంచి సుఖవంతమైనటువంటి నిద్రను అనుభవించాను, ఏమీ తెలియబడినటువంటి స్థితి, ఇప్పుడు మేల్కొన్నాను, నాకిప్పుడు మెలకు వచ్చింది అనేటువంటి ప్రత్యభిజ్ఞానం అతనికి కలగడం వల్ల ఎంత నిద్రపోయాను, ఎవ్వరూ లేపకపోయినా కూడా ఎంత సుఖవంతమైనటువంటి స్థితిని పొంది ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అంటే వానికి ఇక ఎదుటగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి కూడా వాడికి జ్ఞానం తెలుస్తుంది. అంటే ఆ వస్తువుల యొక్క అప్పటిదాకా సుషుప్తిలో తన యొక్క శరీర స్థితి కూడా తనకి ఎరుకబడలేదు. ఆ సుషుప్తి నుండి బయటకు వచ్చినాక సర్వ వస్తువులు కూడా తనకి తెలియబడుచూ ఉన్నవి. ఆ విధంగా అంటే అతడు అటువంటి అంటే చుట్టూ లేచిన తర్వాత సర్వ వస్తువులు ఎరగగలిగినటువంటి జ్ఞానం ఉండడం వల్ల అతడు సుషుప్తి యందు ఉన్నాడనే కదా మనం తలంచాలి. సుషుప్తి అంటే ప్రతి వస్తువును ఎరిగేటువంటి స్థితి అణచబడింది, అక్కడ ఏమీ తెలియబడని స్థితి. అది అక్కడ నుండి ఎప్పుడైతే కదలిక వచ్చిందో మళ్ళీ సుషుప్తికి ముందు ఉన్నటువంటి స్థితి సర్వాన్ని ఎరగగలిగినట్లుగానే ఇప్పుడు కూడా వాడు ఎరగగలుగుతున్నాడు. అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు వాడు ఏమీ తెలియబడలేదు అని తలంచాలి కదా. అటువంటి జాగ్రత్త మొదలైనటువంటి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ యొక్క అవస్థల యందు మరి అవికారి అయి ఉన్నాడు. అసలు ఎటువంటి మార్పుని పొందలేదు. జాగ్రత్తలో ఎలా ఉన్నాడో, స్వప్నంలో ఎలా ఉన్నాడో, సుషుప్తిలో కూడా అలాగే ఉన్నాడు. ఏదైనా మార్పుని పొందాడా? ఏమీ మార్పుని పొందలా. ఎందుకు? జాగ్రత్తలోనూ వ్యక్తం కాల, స్వప్నంలోనూ వ్యక్తం కాల, కానీ సుషుప్తిలోనూ వ్యక్తం కాల. ఏ మార్పులను పొందల. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఏ మార్పును పొందనటువంటి వాడు శాశ్వతుడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు, సత్యమైన వాడు. కాబట్టి ఏ యొక్క అవస్థలో కానీ ఏ యొక్క అంటే జరిగిపోయిన కాలమునందు ఈ అవతారంలో ఉన్నాడు, ఇంత రూపానికి సంబంధించిన వాడు అనేది తెలుసునా మనకి. మరి వర్తమాన కాలంలో తెలిసిన పరమాత్మ వస్తువు ఇటువంటిది అని మరి ఎందుకు తెలియదు అంటే పరిచ్ఛిన్నమైన వస్తువు కాదు. ఈ యొక్క పరిచ్ఛిన్న వస్తువు అయితే మన పరిచ్ఛిన్న రూపాలతో దానిని గ్రహించేవాళ్ళం. అపరిచ్ఛిన్నమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి వస్తువును పరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానంతో పరిచ్ఛిన్నమైన వస్తుతతోటి మనం ఎలా గమనించగలం? కాదు కదా. కాబట్టి అంటే ఇక్కడ భూతకాల, వర్తమాన కాల, భావి కాలం అంటే రాబోయేటువంటి కాలాలలో కూడా మరి ఎల్లప్పుడూ కూడా మార్పు చెందడు. పరమాత్మ స్వరూపము అంటే మార్పు చెందటానికి ఒక రూపాన్ని ధరించినటువంటి వాడు కాదు, ఒక పేరు లేదు. ఎవరు ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఎవరు ఏ రూపాన్ని ఆశ్రయించైనా కొలవచ్చు, ఎవరు ఎక్కడికైనా సరే ఆహ్వానించవచ్చు, ఎవరు ఎక్కడి నుండైనా ఉద్వాసన పలకవచ్చు. ఈ విధంగా ఎందుకు అంటే సర్వకాలముల యందు, సర్వ ప్రదేశములందు, సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు ఎక్కడ లేదని చెప్పాలి, ఎక్కడ ఉన్నదని చెప్పాలి. అంతర్బహిర్వ్యాపకంగా సర్వము తానే అయ్యున్నటువంటి ఆ పరమాత్మ
ఎప్పటికీ కూడా ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థల యందు కూడా ఏ మార్పు లేనటువంటి వాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఏ ప్రదేశానికి కూడా సంబంధించినటువంటి వాడు కాదు కాబట్టి సర్వానికి ఆధారము, ఆశ్రయము ఆయనే అయినటువంటి ఆయన నిత్యుడై అంటే శాశ్వతుడై సర్వంగా నిండి ఉన్నాడు అని తెలియజేసేటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క శ్రీ దక్షిణామూర్తి నమస్కారం చేస్తూ అటువంటి జ్ఞానాన్ని కల్పించినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారంతో పాటు నేను ఎల్లవేళలా కూడా నేను ధ్యానిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎలాగంటే బాల్యమునందు, మరి కౌమారమునందు, యవ్వనమునందు, వృద్ధునియందు అంటే ఇది శారీరక సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి అవస్థలు. ఏమి అవస్థలు? బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధాప్యం అంటే ముసలితనం అనేటువంటిది కూడా అవస్థ. అవస్థ అంటే అనుభవించేటువంటి కాలం. అంటే ఇక్కడ బాల్యమునందు కానీ, బాల్యము తర్వాత యవ్వనానికి మధ్యలో ఉన్నటువంటి ఏ కౌమార స్థితి, అది కూడా ఒక రకంగా పసిబాలుడు కాకుండా, మరీ మంచంలో ఉండేటువంటి బాలుడు కాకుండా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల్యం, అది కౌమారం. ఆ కౌమారం తర్వాత యవ్వనం అంటే మంచి వయసులో ఉండడం, అంటే కోరికలతో వాడు ఊనుకొని ఉండడం. తర్వాత అది కాస్త కూడా యవ్వనం కూడా మార్పు చెంది మరి శరీరం అనేటువంటిది రాను రాను జర్జరీభూతమైపోయేటువంటి ముసలితనం. ఈ అవస్థల యందు బాల్యము అనేటువంటిది అవస్థ ఎలా అవుతుంది అంటే వాడు మంచంలోనే ఉంటాడు. బాలుడు అంటే మంచంలోనే ఉంటాడు, బాలిక ఉండదా అంటే ఇక్కడ స్త్రీ పురుష లింగత్వం తీసి ప్రక్కన పెట్టేసి మనం బాల్యంలో పసిపిల్లలు ఎలా ఉంటారు? మంచంలోనే ఉంటారు. వాళ్ళు మలమూత్రాది కార్యాలను సల్పినప్పటికీ కూడా దాని నుండి లేచి శుభ్రపరుచుకోలేడు. అంతేకాదు మరి తల్లి వచ్చి శుభ్రం చేసేటంత వరకు కూడా వాడు ఆ అవస్థ పడుతూనే ఉంటాడు. ఆకలేస్తే చెప్పలేడు, దురద పెడితే చెప్పలేడు, మరి దాహం వేస్తే చెప్పలేడు. వాడికి ఏదన్నా ముక్కులు బిగుసుకుపోవడం లాంటిది, జలుబు లాంటిది ఏదన్నా అనారోగ్య సూచన వస్తే చెప్పలేడు, కడుపు నొప్పి అయితే చెప్పలేడు, ఎక్కువైంది అని చెప్పలేడు, నిద్ర పట్టకపోతే చెప్పలేడు. అన్నింటికీ వాని ఆయుధం ఏంటి అంటే ఏడుపు. ఆ ఏడుపులో తల్లి ఇంకా ఇతర పరిచారకులు ఎవరైనా అందుబాటులో ఉండి వాడిని తీసి వాడి సమస్య నుండి తొలగించేదాకా వాడు ఆ బాధను పొందుతూనే ఉంటాడు. అది ఇక కౌమార దశ అన్నప్పుడు వానికి ఏవేవో తినాలని, అధికంగా తింటే అరగదు. వానికి ఆ వయసులో చదవాలని ఇష్టం ఉండదు, అయినా వాడు విద్యా సాధన చేయాలి. వానికేవో కోరికలు, అవి తల్లిదండ్రులు అంగీకరించరు. వాడికేవో ఆటలాడాలని, ఆ ఆటలు పరిమితంగానే ఆడనిస్తారు. ఏ విధంగా అంటే అప్పుడు కూడా వాడు భయభ్రాంతులతోటి వాడి ఇష్టాలు నెరవేరక, వాడి ఇష్టం ఒకటైతే వాడు ఇంకొకటి చేయవలసి వచ్చి ఈ విధంగా వాడు ఆ అవస్థలు పొందుతూనే కౌమార స్థితిని దాటవేస్తాడు. అంతేకాదు యవ్వనావస్థ వచ్చినప్పటి నుండి కూడా వానికి అంటే ఈ యొక్క శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి హార్మోనుల ప్రభావం వలన వాడికి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా కామవాంఛ. ఏ విధంగా వావి వరసలు ఉండవు, ఏదో అనుభవించాలి. లోకం చూస్తే ఊరుకోదు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. పోనీ వాడు సత్కార్యంలో భాగంగా వాడు వివాహం చేసుకున్న భార్యకే పరిమితమవుతాడు. అనేక రకాలైనటువంటి సంతానాన్ని కంటాడు, అనేక రకాలైనటువంటి వస్తువులను సముపార్జించుకుంటాడు. ఈ విధంగా కోరికలతో ఎల్లప్పుడూ కూడా తన యవ్వనాన్ని భౌతికమైనటువంటి
ఆర్జనలు సంపాదనలు చేస్తూ దానిలో మరి మంచి చెడులకు లోబడుతూ చేయకూడనటువంటి కార్యాలను కూడా చేస్తూ దుష్టమైనటువంటి కోరికలను కూడా అనుభవిస్తూ ఆ విధంగా యవ్వనం అనేటువంటిది వాడు ఒకటి కోరితే బయట జరిగేది ఒకటి, వాడు ఒకటి వాంఛిస్తే తన వాంఛ ఇంకొకటితో తీరుతుంది, వాడు అనుకున్నది అనుకున్నట్లుగా వానికి దక్కవచ్చు లేదా వేరేగా ఎదురుపడవచ్చు. ఈ విధంగా వాడు కూడా అక్కడ మానసికమైనటువంటి శారీరక వ్యధల చేత వాడు ఆ యవ్వనాన్ని కూడా లాగేస్తాడు. ఇంకా కూడా తర్వాత వృద్ధాప్యం అంటే ఈ యవ్వనం అనేటువంటిది దాదాపుగా 45-50 సంవత్సరాల వయసుకి యవ్వనం వెళ్ళిపోతే ఇంకా వాడు సంపాదించుకున్నటువంటి దానితో వృద్ధాప్యం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు దైవ ధ్యానం అనేటువంటిది చేస్తే పర్వాలేదు, ఒకంత జ్ఞానం కలుగుతుంది. కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి జీవనంలో తన కుమారులు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, భార్య వీరెవ్వరూ తన మాట వినడం లేదని, తను వారి కోసమే తన యొక్క జీవితం అంతా కూడా త్యాగం చేశానని, దాని ద్వారా వానికి పొందవలసినటువంటివి చెందవలసినటువంటివి మరి సకాలంలో వారికి ఎవ్వరూ కనిపెట్టుకుని సేవ చేయడం లేదని, తను సంపాదించింది తన యొక్క జీవితం యావత్తు కూడా కుటుంబం కోసమే కష్టపడినట్లుగా బాధపడుతూ ఆ విషయాలనే తలంచుకుంటూ ఇంకా కూడా శారీరకంగా వచ్చినటువంటి వ్యాధులను అనుభవిస్తూ తింటే అరక్క తినకపోతే తినాలని కోరికతో సమయానికి ఎవ్వరూ కూడా ఎదురుగా ఉండక, ఎవ్వరూ మాట వినక, వాని ఆలోచనలు ఎవ్వరూ లెక్క చేయక ఈ విధంగా అవస్థపడుతూ కొంతకాలానికి శరీరం వదులుతాడు. ఈ విధమైనటువంటి శరీరాన్ని వదలడం అంటే ఇక్కడ బాల్యంలోనూ బాధలే, కౌమారంలోనూ బాధలే, ఏది ఎవరికి ఏ శరీరధారికి అనుకున్నది అనుకున్నట్లుగా ఇది ఇక్కడ వచ్చి పడదు. అంటే జీవితాన్ని గడుపుతూనే వాడి ఆలోచన ఒకటైతే ఒక విషయాన్ని అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధంగా వృద్ధావస్థల యందు కూడా అందుకే వీటినన్నింటినీ ఏమన్నారు అంటే ఇక్కడ జీవనము అల్ల బాల్య కౌమార యవన వృద్ధాప్యము అనేటువంటి జీవనము ఈ యొక్క స్థితులు అని చెప్పడం లేదు. ఈ నాలుగింటిని కూడా అవస్థలే అని చెప్తూ ఉన్నారు. అవస్థ అంటే బాధ. వాడు అన్నింటిలో బాధపడుతున్నాడా అంటే బాధను అలవాటు పడి బాధనే అనుభవిస్తూ ఉన్నాడు. సుఖాన్ని ఆశించి దుఃఖాన్ని అనుసరించినట్లుగానే వాడు ఏదైనా సరే ఒక లబ్ధి పొందాలి అంటే పొందాలి అనేటువంటి దానికోసం శ్రమ చేస్తూ అది పొందినాక మరొక దాన్ని కోరికగా పెట్టుకొని ఈ విధంగా వాని జీవన పర్యంతము కూడా వాడు బాధపడుతూనే ఉంటాడు. అందుకే వాటిని అవస్థలు అని చెప్పబడింది. అయితే ఇక్కడ బాల్యమునందు, కౌమారమునందు, యవ్వనమునందు, వృద్ధ అవస్థలయందు ఈ నాలుగు కూడా బాధలే కదా. ఈ అవస్థలయందు ఈ నాలుగు ఎవరికి? ఒక్క శరీరానికి. శరీరము మరి ఏ విధంగా చిన్నగా పుడుతుంది, తర్వాత మార్పులకు లోనవుతుంది, మార్పులకు లోనయ్యి కౌమార స్థితి వస్తుంది, యవన స్థితి వస్తుంది, ముసలితనం వస్తుంది. అందుకే ఆ స్థితే జాయతే వర్ధతే పరిణమితే విపక్షీయతే వినశ్యతే. ఈ షడ్భావ వికారాలు కూడా దేహదారికే. ఈ దేహాన్ని ధరించినటువంటి వానికే ఈ రకాలైనటువంటి 6 రకాలైనటువంటి మార్పులు చేకూరతాయి. ఈ విధంగా అందుకే బాల్య కౌమార యవన వృద్ధావస్థ అనే అవస్థలు అని ఎందుకు చెప్పారు అంటే ఇదే విషయం అని చెబుతూ, అంతేకాదు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి అవస్థలు కూడా. ఇక్కడ జాగ్రత్త అంటే వాడు మెలకుతోనే ఉంటాడు, కానీ వాడు ఉండే తీరు వేరు, వాడు ఆలోచన చేసే తీరు వేరు. వాడు ఒక్కొక్కసారి వివిధ రకాలైనటువంటి ఊహాపోహలతో మెలకుతో ఉండి కూడా కళ్ళు తెరుచుకొని కూర్చొని కూడా వాడి యొక్క మానసికమైనటువంటి పర్యటనలో ఎదురుగ్గా ఉన్నటువంటి దానిని కూడా గుర్తించలేనటువంటి ఒక జాగ్రత్త స్వప్నం. అంటే వాడు కూర్చొని మాట్లాడుతూ ఎక్కడ ఉండి కూడా ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే కదా జాగ్రత్తలో ఉండేటువంటి స్వప్నం. వాడు మెలకువలోనే కలను పొందుతూ ఉంటాడు. అదే ఊహ, అదే మానసికమైనటువంటి సంచారము. ఈ విధంగా అది ఒక అవస్థ. స్వప్నము, వాడు పడుకున్న తర్వాత వాడికి నిద్ర పట్టింది, నిద్రలో కల వచ్చింది. ఆ కళ వాడికి నచ్చింది కావచ్చు, నచ్చకపోవచ్చు. వాడు సంతోషపడేది కావచ్చు, భయభ్రాంతులకు లోనై ఉండవచ్చు. వాడు ఎంతో వృద్ధి చెందవచ్చు, లేదా తన శరీరం కలలో తాను చచ్చినట్లు రావచ్చు. ఈ విధంగా అంటే అక్కడ కూడా అవస్థలకి ఆనందాలకి లోనవుతూ ఉన్నాడు.
మధ్యలో మెలకు వచ్చి ఎవరన్నా లేపితే అబ్బా మంచి కల పాడు చేసావంటారు. కానీ ఆ చెడు కళ భీతితో లేచి వణుకు పుట్టేలాగా మంచినీళ్ళు తాగేస్తారు. ఈ విధంగా అంటే ఆ స్వప్నానుభవం అనేటువంటిది వీని యొక్క అనుభూతిలోకి వస్తుందా? ఎప్పుడైతే కళ అనేది నిద్ర చెడిపోయిందో, కళ అంతమైందో, మెలకువ వచ్చాక స్వప్నానుభవం అనేటువంటిది మెలకువలోకి వెంటాడుతుందా, అనుసరిస్తుందా? రాదు. జాగ్రత్తలో వాడు విచారించినటువంటి ఆ యొక్క ఊహాపోహలతో కూడినటువంటిది వాడు ఎప్పుడైతే మళ్ళీ కూడా జాగ్రత్తలోకి వచ్చాడో వాడు ఊహించినవన్నీ నిజమైపోతాయా? వాడు ఎక్కడెక్కడో ఏ విదేశాలలో ఉన్నటువంటి పిల్లలను గురించి ఈ సమయంలో ఇట్లా చేస్తూ ఉంటారు, అట్లా చేస్తూ ఉంటారు, గతానుభవాన్ని గురించో రాబోయే దాన్ని గురించో ఊహించుకొని వాడు కూర్చున్నది ఒక గ్రామంలో అయినా తన పిల్లలను ఉద్దేశించి వాడు ఎక్కడ సంచరించాడు? తన పిల్లలు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరించాడు ఊహా మాత్రంగా. అది సత్యమవుతుందా? కాదు కదా. అలాగే ఇక్కడ మరి సుషుప్తి అనేటువంటిది ఎటువంటిది? ఏమీ తెలియబడని స్థితి. తను పడుకున్నది మంచం మీద పడుకున్నాడా, తన శరీరం ఉన్నదా, ఖండించబడిందా, సరిగ్గా ఉన్నదా, అది తను లేచి మెలకులోకి వచ్చేటంత వరకు కూడా తన పరిసరాలతో సహా తన యొక్క దేహాన్ని కూడా మరిచిపోయేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో గాఢమైన తమస్సు అటువంటిది, అది కూడా అవస్థే కదా. ఈ విధంగా అంటే ఇకపోతే మూర్ఛ అనేటువంటి మొదలైనటువంటి అవస్థలు. అంటే ఇక్కడ సుషుప్తి తర్వాత ఇంకొకటి ఉన్నది మూర్ఛ. ఏమీ తెలియబడనటువంటి పరిస్థితి. ఆ మూర్ఛ అనేటువంటి అవస్థలో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, తనకు తాను తెలియకపోవడం, ప్రమాదవశాత్తు దేని మీదన్నా పడిపోవడం, అనేక అవస్థలు మళ్ళీ కూడా వారి శరీరానికి దాపురించడం, వారి మానసికమైనటువంటి పరిస్థితి, ఈ యొక్క భౌతిక పరిస్థితికి దూరంగా ఉండడం, ఇటువంటి అవస్థలతో పడుతూ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ దర్శనము, స్పర్శనము మొదలైనటువంటి దాని యందు కూడా అవస్థ. ఎలాగా? తనకి ఇష్టమైనటువంటి వస్తువును దర్శించాలి, లేకపోతే వాడికి బాధ. వాడు కోరుకున్నటువంటి దానిని తాకాలి, స్పర్శించాలి, దానితో సుఖాన్ని పొందాలి, లేకపోతే అదొక బాధ. ఈ విధంగా అంటే ఇష్టమైన దానిని చూడలేక, ఇష్టమైన దానిని స్పర్శించి దాని చేత అనుభవాన్ని పొందలేక, ఈ దర్శన స్పర్శన మొదలైనటువంటి అవస్థల యందు కూడా మరి బాధపడుతూనే ఈ సకల అవస్థల యందు కూడా ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నప్పటికీ కూడా నేను అనేటువంటిది ఒకటి ఉంటుంది. అదే జ్ఞానస్వరూపము అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.